గుంటూరు జిల్లా తెనాలిలో సొసైటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కూటమి జెండాకు విజయపు బాట వేసిన అత్తోట గ్రామ ప్రజలకు పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షుడిగా నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావాన్ని సంఘ అభివృద్ధికి పాటుపడతానని ఎప్పుడు రాజకీయాలు రాకుండా అనుకుని రాజకీయాలు నడిపే వ్యక్తి అన్న వెనకమాలుగా రాముడికి లక్ష్మణ్ నెట్టలో రాముడు ఉన్నంతకాలం లక్ష్మణ్ లాగా పనిచేసినట్టు ఆంజనేయులు గారు. ఆ తర్వాత నేను రాజకీయాల్లో ఈ ప్రాంతానికి రావటం మా ఇద్దరికి తెలియకుండానే తండ్రి కొడుకుల సంబంధం లాగా ఏర్పడటం. మరి ఆయన మంచితనమో నా మంచితనమో నాకైతే తెలియదు, కానీ ఆయన మంచితనం అని నేను అనుకుంటాను. అధికారం పోయిన తర్వాత మరి రకరకాలైన మార్పులు చేర్పులు అన్ని కూడా చూసాం. మనం పార్టీ ఆ రోజున ఓడిపోయిన తర్వాత ఎవరు మారినా మారిపోయినా నేను మాత్రం మారను అని చెప్పి ఆ రోజున పార్టీకి అండగా ఉన్నటువంటి పెద్దలు కటార ఆంజనేయ గారు. 4,500 కోట్లు నాబార్డు వాటి ద్వారా వస్తుంది. 1,500 కోట్ల రూపాయలు ప్రజల నుంచి డిపాజిట్స్ రూపంలో తీసుకుంటారు. ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో తీసుకున్న వాళ్ళకి 7.5% వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రైతులకు ఇస్తే తప్పించి వాటిలో బ్యాంకు నిలబడదు. మిగిలిన 4,500 కోట్లు నాబార్డు పెట్టించి వస్తుంది. అది వాళ్ళు ఒక 5% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. రైతులకి వీళ్ళు 7% నాబార్డు నుంచి స్టేట్ దానికి 5కి వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు 5.75కి దీనికి ఇస్తారు డిసిసిబికి. అక్కడి నుంచి మీకు 7%కి ఇస్తా ఉన్నారు. ఇస్తున్నప్పుడు అంటే వీళ్ళకి పడేదే దాదాపుగా 5.75% ఇంట్రెస్ట్ పడుతుంటే మరి మొదటి ₹1,00,000 ఫ్రీగా మీ అందరికి ఇస్తా ఉన్నారు. ఆ ₹1,00,000 ఫ్రీగా ఎవరి నుంచి ఇస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ పే చేస్తా ఉంది ఈ రోజు. అంటే ఈ బ్యాంకు సురక్షితంగా ఉండి మీరందరూ మళ్ళీ వెనక్కి కడితే వాళ్ళు తక్కువకి మీకు 7% ఇవ్వగలుగుతా ఉన్నారు ఈ రోజున. అంటే హెల్త్ ఆఫ్ దిస్ బ్యాంక్, ఈ బ్యాంకు ఒక ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే రైతులకు మంచి జరుగుతుంది. ఒకప్పుడు క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి మరి ఈ రోజున వారు చెప్పినట్టు అన్ని వేరే